ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ శివశక్తిపీఠం చారిటబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు హోమము నిర్వహించడం జరిగింది. అదే సందర్భంగా హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ గురించి ఒక 2 విషయాలు మాట్లాడదామని ఆలోచన చేసినాము. ఎందుకనంటే పురాణాలు ఇతిహాసాలు చదివిన వాళ్ళు ఎన్నో సందర్భాల్లో హనుమాన్ గురించి చెప్పడం జరిగింది. అందులో నేను ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. హనుమాన్ పూర్వభద్ర నక్షత్రము జన్మించిండు. హనుమాను అంత బలశాలి కావడానికి ఒకటే ఒక కారణము, కొండల సైతం ఎత్తే బలం రావడానికి కారణం ఏంటంటే రామమంత్రాన్ని అనుష్ఠానం చేయడమే. ఇప్పటికీ సప్త చిరంజీవుల్లో హనుమాన్ కూడా ఒకరుగా చెప్తూ ఉంటారు. హనుమాన్ ఇప్పటికీ జీవించి ఉన్నట్టుగా ఎన్నో పురాణాలు ఎంతోమంది యోగులకు కనిపించినట్లుగా ఉంది. అది వాస్తవంగా నిజంగానే ఉన్నట్టుగా నేను కూడా గుర్తించాను. అంటే మా గురువుగారు చెప్పిన విషయం ఏంటంటే ధర్మపురిలో ఇప్పటికీ కూడా ఆంజనేయ స్వామి సజీవంగా ఉన్నాడు. తొలి మెరుపు ఎప్పుడు మెరుస్తుందో అప్పుడు కనిపిస్తాడు. అక్కడ ఆలయం ఉంది, ఆ ఆలయంలో హనుమాన్ కనిపిస్తున్నట్టు చెప్పినట్టుగా కథనం ఉంది. అదే ప్రకారంగా హనుమాన్ 3 ప్రదేశాల్లో ఉంటాడు. 3 ప్రదేశాల్లో ఒకటే రోజు గనక మనం దర్శించగలిగితే అది ఒక గన్ షాట్గా ఉంటుంది. ఏంటిది అనంటే మనం ముందుగా కొండగట్టు ఆంజనేయ స్వామి, ఆ తర్వాత ఉంది తిరుపతి దగ్గరలో ఉన్న అర్ధకొండ ఆంజనేయ స్వామి. ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి తర్వాత అర్ధకొండ ఆంజనేయ స్వామి అనేది కాణిపాకానికి దగ్గరలో ఉంటుంది. అది ఆ తర్వాత కస్సాపురం. ఈ 2 హనుమానులు ఒకటే రోజు గనక మనం దర్శించగలిగితే హనుమాన్ మనకు ప్రత్యక్షంగా కనిపించడం జరుగుతుంది. అదే గన్ షాట్గా చెప్తారు. అది గనక దర్శించి ఆయన ఒక మూలమంత్రాన్ని ఎవరైతే అనుష్ఠానం చేస్తారో ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలిపేలాగా కూడా ఉంటారని మా గురువుగారి ద్వారా నేను వినడం జరిగింది. కాబట్టి హనుమాన్ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. హనుమాన్ సప్త చిరంజీవుల్లో ఒకరు. ఇప్పటికీ ఆయన జీవించి ఉండంగా ఎన్నో కథనాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా తను జీవించి ఉన్నట్టుగా మా గురువుగారు చూడడం జరిగింది.